బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ బాలికల జువైనల్ హోమ్ మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండో రోజు కూడా గోడపైకి ఎక్కి బాలికలు రచ్చ చేస్తున్నారు. గోడ మీద ఉన్న పెంకులు విసిరేస్తూ హంగామా చేస్తున్నారు. తమకు నిద్ర మాత్రలు ఇచ్చి రోగులుగా మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ నాయుడు, విశాఖ బాలికల జువైనల్ హోమ్ లో మళ్ళీ ఎందుకు రచ్చ మొదలైంది? కావాలనే తమకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి రోగులుగా మారుస్తున్నారని చెప్పి కూడా అక్కడ ఉన్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏంటి కారణం ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న చూడొచ్చు, పూర్తిగా ప్రస్తుతం మనం అయితే విశాఖ జువైనల్ హోమ్ దగ్గర ఉన్నాం. పూర్తిగా ఇక్కడ రెండో రోజు కూడా రచ్చ చేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున బాలికలు రోడ్ల మీదకి వచ్చి ఇక్కడైతే హంగామా చేస్తున్నారు. పూర్తిగా వెళ్ళిపోయే వాళ్ళ మీదకి పెంకులు విసిరేసి గొడవ చేస్తున్న పరిస్థితి. పోలీసులు అసలు లోపలికి ఎందుకు వస్తున్నారంటూ వాళ్ళపై కూడా విసురుతున్న పరిస్థితి. అయితే వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మాకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చి అలా మారుస్తున్నారంటూ వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క దీనిపై నేను హోంమంత్రి కూడా ఈ ఘటన విచారణకి చేపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మా బాలల హక్కుల కమిషన్ కూడా ఈరోజు వచ్చి అసలు ఏం జరుగుతుంది లోపల అనే అంశంపై పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. మరోపక్క ప్రజా సంఘాలు కూడా ఈ స్పాట్కు వచ్చి అయితే లోపల అడిగి తెలుసుకుంటున్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రధానంగా అన్ని కోణాలు అయితే దర్యాప్తు అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక కమిటీ వేసిన ఆ కమిటీ కూడా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వాళ్ళ 5 పిల్లల్ని పూర్తిగా ఇంటికి పంపించాలని అయితే వాళ్ళు అయితే గొడవ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు లోపలికి వెళ్ళారు కదా, అసలు ఏంటి సార్ ఈ గొడవ? అయితే నిన్న ఈ ఇష్యూ మా కమిషన్ దృష్టికి రావడం జరిగింది. సాయంత్రం విషయం తెలిసిన వెంటనే మేము కమిషన్గా చైర్పర్సన్గా నేను అలాగే గౌరవ సహచర సభ్యులు సీతారాం కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. అయితే సందర్శించి ఏంటి జరుగుతుందో ఏంటి అసలు డిస్కస్ చేయడానికి కూడా మాకైతే ఆ 4 పిల్లలు కూడా అవకాశం ఇవ్వట్లేదు, ఎవరైతే ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారో. అయితే వీళ్ళు వివిధ జిల్లాల నుండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆదేశాల మేరకు ఇక్కడ షెల్టర్ ఇవ్వడం జరిగింది. అనంతపురం, అలాగే విజయవాడ, అలాగే శ్రీకాకుళం నుండి ఆ 4 అమ్మాయిలు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. అయితే నిన్నటి నుండి కూడా మేము సొంత ఊర్లకి మన తల్లిదండ్రులకి వెళ్ళిపోతామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అసలు దీనికి ఒక ఏంటంటే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ప్రొసీజర్స్ గట్రా ఉంటాయంటే దాన్ని మేము ఫాలో అయిన తర్వాత వాళ్ళకి ఎలా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి, ఆ కన్సర్న్ సిడబ్ల్యూసీ వాళ్ళతో మాట్లాడాలి. కృష్ణా జిల్లా సిడబ్ల్యూసీ వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు అనంతపురం సిడబ్ల్యూసీతో అలాగే శ్రీకాకుళం సిడబ్ల్యూసీతో మాట్లాడి వాళ్ళకైతే పిల్లలకైతే ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు భంగం కలగకుండా చేయవలసిన బాధ్యత మాకైతే ఉంది. ఎక్కడ కూడా చైల్డ్ రైట్స్ వైలేషన్ చేయకుండా మేమైతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మాతో మాట్లాడడం కూడా అవకాశం అయితే ఇవ్వట్లేదు. మా మీద రాళ్ళు ఇసరడం, అలాగే సిబ్బంది మీద, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రుల మీద, అలాగే పోలీస్ సిబ్బంది మీద రాళ్ళు ఇసరడం జరుగుతుంది. మేమైతే దీనికి ఒక 1 అవర్ 2 అవర్స్ పోయాక వీళ్ళందరితో సంబంధిత అధికారులతో చర్చించి జిల్లా సిడబ్ల్యూసీ వాళ్ళతో చర్చించి దీనికైతే ఒక తుది కార్యక్రమం అయితే చేయడం జరుగుతుందండి. చెప్పండి, అసలు లోపల వాళ్ళు అయితే ఇంకో రకంగా ఆరోపిస్తున్నారు, ట్యాబ్లెట్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. అందులో వాస్తవం ఉందంటారు? వీళ్ళు చెప్పేది ఏమంటే ఆసుపత్రికి ట్రీట్మెంట్కి వెళ్తున్నాము, డాక్టర్లు ఇచ్చిన తలకి ఏవైతే ట్యాబ్లెట్స్ ఉన్నాయో ట్యాబ్లెట్స్ వాడడం జరిగింది. ఈ మధ్య కాలంలో అవి కూడా ఆపేయమని చెప్పారన్నారు, ఆపేసామని చెప్పి అంటున్నారండి. వాళ్ళ దగ్గర ఓపీలు అన్ని సంబంధిత రికార్డులన్నీ కూడా ఉన్నాయి, సైకలాజికల్ సంబంధించిన తలకి రిపోర్ట్లు అవి. అయితే పూర్తిగా చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా ఇప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం ఉన్న దానిపైన నివేదిక ఇచ్చిన తర్వాత అవునా కాదని చెప్పి నిర్ధారించిన తర్వాత సంబంధిత అధికారులకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఇప్పుడు పూర్తిగా లోపల కూడా పంపించట్లేదు. అసలు వీళ్ళకి సమస్య ఇంకా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదంటారా మార్గం? దీని గురించి చైర్పర్సన్ గారు వచ్చారు, ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంటల్ సివిల్లో కూడా ఉన్నారు, సంబంధిత అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు దీనికి ఏదో విధంగా చివరికి ఒక అంకాన్ని చివరికి చేర్చేదని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందులో ఓ పాప హైకోర్టు తలకు ఉత్తర్వుల ప్రకారం ఉన్నారు. ఆ పాప కూడా నాకు హైకోర్టుతో సంబంధం లేదు, నాకు ఇమీడియట్గా మా అమ్మ నాన్న దగ్గర పంపించినట్లయితే వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కోర్టుల తాలూకా తీర్పులు మనందరం గౌరవించాల్సిన అంశం ఉంది. మరి ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుంటామా లేదని దానిపైన పక్కన పెట్టినట్లయితే మిగతా ఉన్న అందరూ కూడా దానిపైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇలా రోడ్ల మీదకి వచ్చేసి పెంకులు వేసేస్తున్నారు, చాలా భయం బాధలు గురవుతున్న ప్రశ్న, పోలీసులపై కూడా దాడులు చేస్తున్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారు నేను వచ్చిన తర్వాత మా పైన కూడా దాడికి దండయాత్ర చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఎవరి వల్ల మాకు న్యాయం జరగదు కాబట్టి మేము ఇక్కడ మీకు దాడి చేస్తేనే మాకేమో మీకు దెబ్బలు గడ్డ తగిలితేనే మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదో మొత్తం మీద ఏంటంటే ఓ రకమైనటువంటి మత్తుతో మాట్లాడే విధంగా అయితే మాత్రం మేము భావిస్తున్నాం. అసలు వాళ్ళు ఎందుకు ఇక్కడికి సంవిధానంలోకి వస్తారు? అసలు కొన్ని రకాల కేసులు ఉంటాయండి, ఏది ఏమైనప్పుడు కూడా విభేదించబడ్డ పిల్లలు, ఇంకా అన్ని రకాలైతే మనం చెప్పలేము. సార్ ఇక్కడ ఉన్న పిల్లలు ఏంటంటే మామూలు జనరల్గా కేజీబీ హాస్టల్లో, మోడల్ స్కూల్ హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో ఉన్న పిల్లల పరిస్థితి వేరు. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వస్తారు కాబట్టి
ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు వస్తారు కాబట్టి వాళ్ళు జనరల్ పిల్లలతో కాకుండా మామూలు వీళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే వాళ్ళ సిబ్బంది ఎదుర్కొంటున్నట్టు జరుగుతుంది, మనం కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే ఇంక ఇక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుందండి, అది రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు రత్న, పూర్తిగా అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదంటే కూడా వీళ్ళు కొన్ని కేసులు ఎదుర్కొని అలాగే కొన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వీళ్ళు అయితే సాధారణ హోమ్లో ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పడితే వాళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేక ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్తే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ గోడ అయితే ఏదో ఉందో ఆ ఊసల మీద నించోబెట్టి హల్చల్ చేస్తున్నారు. ప్రతి పోలీసుని తిట్టి అసలు మమ్మల్ని ఎందుకు లోపల వస్తున్నారంటే కొన్నాళ్ళు అయితే వీళ్ళు రచ్చ చేస్తే పూర్తిగా ఈ సంఘటనపై తెలుసుకోవడానికి ప్రజా సంఘాలు వచ్చే బాలల హక్కుల కమిషన్ కూడా వచ్చిన వాళ్ళపై కూడా వీళ్ళు దాడికి పాల్పడిన పరిస్థితి అయితే ఉందని చెప్తే పూర్తిగా అయితే ఈ 5గురు కూడా మమ్మల్ని ఇంటికి పంపించే అన్న ఆలోచనతో వాళ్ళు అయితే ఉన్న పరిస్థితి ఉందని చెప్తే పూర్తిగా మనం యూజువల్ కూడా అయితే చూసే పరిస్థితి ఉంది. చాలా దారుణమైన పరిస్థితి కూడా ఇక్కడ పరిస్థితులు అన్నీ ఉన్నాయి అనే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అసలు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మేడం చెప్పండి, అసలు మీరు వచ్చారు కదా సంఘటన సంఘాలకి, చెప్పండి. ఇక్కడ పరిస్థితి అంటే మెయిన్ బాలికల పరిస్థితి ఏమీ అంత బాగలేదు, మానసిక పరిస్థితి బాగున్నట్టయితే ఏమీ కనిపించట్లేదు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేతలు కానీ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి ఆ గోడ మీద దూకేస్తాము, మాకు లోపల హింసిస్తున్నారు, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మాకు ఇస్తున్నారు, మమ్మల్ని ఇప్పుడు కూడా నిద్రలో ఉంచుతున్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఆ మాటలు నిజమా అబద్ధమా తెలుసుకోవడం కోసం మేము వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ చేతల్లో కూడా చాలా స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు నిజంగా ఒక విచిత్రమైనటువంటి ఏదో డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లోపలికి ఇంత పగడ్బందీగా ఉండేటి ఈ హోమ్లోకి అటువంటి మాదక ద్రవ్యాలు ఎలా వెళ్తున్నాయి, ఎందు నిమిత్తం వెళ్తున్నాయి, అసలు ఎందుకు ఈ రకంగా తయారైనది పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలి. అధికారి యంత్రం ముందే రావాలి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరినైనా చేతులు ఏదుంటే అది ఇసిరేస్తున్నారు, ఎవరైనా చూడట్లేదు, ఎవరినైనా గాయపరచడానికే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చనిపోతాం అనేటువంటి మానసిక పరిస్థితికి వెళ్ళిపోయారు. తక్షణమే వాళ్ళు హోమ్ నుంచి తీసుకొని వైద్య అధికారులు తీసుకొని వెళ్ళాలి, హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళకి సరైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం ఇప్పించాలని చెప్పి సాంప్రదాయ మహిళా సమైక్య తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు పూర్తిగా అయితే గొడవ జరిగిన పూర్తి అమ్మాయిలు కూడా ఉన్న ప్రశ్న. అసలు అమ్మ చెప్పండి, అసలు ఎందుకు నిన్నటి నుంచి మీరు గొడవ చేస్తున్నారు? మాకు ఆర్డర్ రాలేదు, మాకు ఇళ్ళకి పోలంది, మా పేరెంట్స్ ఆర్డర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఆర్డర్ వస్తే మా 5 మందికి న్యాయం జరగాలి, మేము ఇళ్ళకి పోవాలని కోరుకుంటున్నాము. నా తల్లిదండ్రికి ఆర్డర్ ఇయ్యారంట, ఇంకెవరికి ఇస్తారో అడగండి. మా తల్లిదండ్రికి ఆర్డర్ ఇవ్వాలి. అయితే నిన్నటి నుంచి కూడా అయితే ఇది ఇంటికి పోవాలని వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి, అయినా మమ్మల్ని పంపించట్లేదు, అందుకే మేము ఇలా 2 రోజుల నుంచి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నామని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. పూర్తిగా అసలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు గొడవ ప్రధానంగా కారణం అయితే తెలుసుకోవడానికి పక్క ప్రజా సంఘాలు అలాగే పూర్తిగా ప్రజా సంఘాలతో పాటు బాలల హక్కుల కమిషన్ కూడా ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని అయితే అడిగి తెలుసుకుంటున్నారు. మరో పక్క పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. లోపల వార్డెన్లు సూపరింటెండెంట్ కూడా ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రత్న రైట్ నాయుడు, అయితే ఈరోజు 5గురు బాలికలకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చి పిలిపించి వాళ్ళతో మాట్లాడి వీళ్ళని పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారా, వచ్చి అధికారులతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా రత్న, పూర్తిగా అయితే ఈరోజు వాళ్ళ పేరెంట్స్కి అయితే సమాచారం ఇచ్చినట్టయితే తెలుస్తుంది. పూర్తిగా వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ ఘటన 2 రోజుల నుంచి పూర్తిగా అయితే సర్దుమనట్లేదు. ఈరోజు ఇంకా ఎక్కువగా అయిపోవడంతో పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు హల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనపై వాళ్ళ పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళకి ఇక్కడికి మరి కొద్దిసేపులోనే చేరుకునే అంశం కూడా ఉంది. పూర్తిగా హైకోర్టు ఆర్డర్లో ఉందని ఒక అమ్మాయి పూర్తిగా అయితే ఇది లోపల ఉంచిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇక్కడ జరిగిన సంఘటన అంతా వాళ్ళు ఫోన్లోనే వివరించారు. ఈ నేపథ్యంలో మీ పిల్లల కోసం అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారో అసలు దాని ఇంకో కోణాల్లో ఆలోచించి సరైన నిర్ణయం అయితే తీసుకుంటారు. పూర్తిగా ఈరోజు ఎలాగైనా ఈ సమస్యలను పుల్ స్టాప్ చేసే విధంగా అయితే అధికారులు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే హోంమంత్రి స్థాయి వరకు ఈ సంఘటన వెళ్ళడంతో పూర్తిగా పెద్ద ఇష్యూ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ పరిస్థితిని పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చూడొచ్చు అమ్మాయి ఎంత బాలికతో పూర్తిగా పోలీసులు తిడుతూ ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 రోజుల నుంచి కూడా మనం ఈ సంఘటన పరిస్థితిని కూడా మనం చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న రైట్ నాయుడు, మరి రోడ్లపైకి వచ్చి ఆ విధంగా బాలికలు అరవటం కానీ అక్కడ హంగామా వాతావరణం సృష్టించడం కూడా మనం చూస్తున్నాం. మీ వెనుక కూడా అర్థమవుతుంది. అయితే మరి ఒకవేళ నిద్ర మాత్రలు ఇస్తున్నారని బాలికలు చెప్పిన ఆరోపణను నిజం కాకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? మొత్తం మాయవరం పోలీస్ స్టేషన్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిపి దొంగ రిపోర్ట్లు
అంటే ఖచ్చితంగా పూర్తిగా అంటే ముఖ్యంగా వాళ్ళ బాలికల మానసిక పరిస్థితి అయితే బాగోలేదని చెప్పి ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి ట్యాబ్లెట్లు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి ముందుగా ట్రీట్మెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళే సమయంలో ఆ టైంలో ఈ ట్యాబ్లెట్లు అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా అవి మాకు వేరే రకంగా ఇబ్బంది పెడుతున్నా అంటే ఈ ట్యాబ్లెట్లు ఇస్తున్నారంటే వీళ్ళు పక్క ఆరోపిస్తున్న ప్రశ్న అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ఇది వాస్తవం ఎంత అనే కోణాల్లో అయితే దర్యాప్తు అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి పూర్తిగా వీళ్ళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, అందుకే వీళ్ళు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఇలా రచ్చ చేస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్ చూడవచ్చు. పూర్తిగా అమ్మాయి అసలు మానసిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో పూర్తి కనీసం నించోలేని పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. పూర్తి వాళ్ళు కానీ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన ఈ రోజుతో ఎట్టి పరిస్థితుల్లో అయితే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికీ అధికారులు కూడా పెద్ద ఎత్తున దీని మీద విచారిస్తున్న పరిస్థితి అయితే ఉందని సుమారుగా ఈ బాలికల సాధారణంలో 60 మంది బాలికలు అయితే ఉంటారు. పూర్తిగా 5 బాలికలు అయితే ఈ సమస్య అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి అలాగే హైదరాబాద్ కోర్టు నుంచి ఒక అమ్మాయి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి కూడా పూర్తిగా 5 అమ్మాయిలు కూడా ఇక్కడ గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారండి ఒక పక్క సూపరింటెండెంట్ కూడా చెప్తున్న తరుణంలో అయితే పూర్తిగా నిన్నటి నుంచి ఈ విషయం బయటకు రావడంతో అయితే పెద్ద గొడవ అయితే జరుగుతున్న పరిస్థితి. ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు అయితే ఈ సమస్యని పరిష్కరించే విధంగా అలాగే ఈ సంఘటన పూర్తి స్థాయిలో దర్యాప్తు అవుతుంది కాబట్టి ఏమైనా మత్తు పదార్థాలు వాడినట్లుగా ఒకవేళ లోపల ఉన్న సిబ్బంది ఏమైనా బాలికలతో తప్పుగా ప్రవర్తించినట్టయితే గ్యారంటీ వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడంతో పూర్తిగా మరి కొద్దిసేపు పేరెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఇంకా తీవ్రతం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది రత్న ఇక్కడ పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.